యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని చెప్పాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా అతనికి బాప్తిసం ఇచ్చాను. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా బాప్తిసం తీసుకునే వాళ్ళు సువార్త విని, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త విని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ యేసుక్రీస్తునే దేవుడు మరి రక్షకుడుగాను విమోచకుడుగాను ఈ లోకానికి అధిపతిగా నియమించినట్టుగా మనకు లేఖనాలన్నీ అపోస్తుల బోధ అంతా వింటే అర్థమవుతుంది. అందుకనే మీరు సిలువేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించడని చెప్పి పేతురు గారు అంటాడు. అలాగే ఈ యేసే దేవుని కుమారుడని పౌలు గారు ప్రకటించాడు. కాబట్టి ఇక్కడ నపుంసకుడు కూడా నువ్వు చెప్పిన మాటను బట్టి యేసుక్రీస్తే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను అనగానే వెంటనే ఫిలిప్పును మరి నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగి మరి బాప్తిసం తీసుకున్నట్టుగా, మరి ఫిలిప్పు గారు బాప్తిసం ఇచ్చినట్టుగా మనకి ఈ లేఖనాలన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి బాప్తిసం తీసుకోవాలంటే మొట్టమొదట యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రసంగం విని తెలుసుకొని నమ్మాలి. అలాగే నేను నీళ్లున్న లోతుకెళ్ళి ఖచ్చితంగా మరి బాప్తిసం ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇద్దరు నీళ్ళల్లోకి దిగాలి. మొల లోతు నీళ్ళల్లో దిగితేనే మరి ఆ మనిషిని పాతి పెట్టాలి. అంటే మనం చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టడానికి మరి ఒక గుంత తీస్తాం, అంటే భూస్థాపన కరానికి ఒక కనీసం, ఎందుకంటే పెట్టడానికి ఆ మాత్రం లోతు ఉంటేనే ఖచ్చితంగా ఆ పెట్టెను ఇట్లా లోపల పెట్టడానికి మరి మనిషి పైకి ఎక్కడానికి మట్టి కమ్మడానికి సరిపోతుంది. అలా కనీసం అదే విధంగా కనీసం మొలలోతు నీళ్లుంటే తప్ప ఆ వ్యక్తిని మరి అలా ఆ మరణానికి సాదృశ్యమైనటువంటి నీళ్ళలో అలా ముంచి తిరిగి మరలా లేపాలి. అంటే ఆ మరణానికి సాదృశ్యంగా నీటిలో ముంచడము, మళ్ళా నీటిలో నుంచి పైకి లేపడం, అంటే పూర్తిగా నీళ్ళల్లో ముంచాలి, తిరిగి లేపాలి. కాబట్టి ఆ బాప్తిసం ఇచ్చే వ్యక్తి కూడా నీళ్ళల్లోకే దిగాలి. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తీసుకునే వ్యక్తిని మాత్రమే ఒక డ్రమ్ములో నిలబెట్టి ఆ డ్రమ్ములో నీళ్లు పోసి అతనిని మాత్రమే ముంచుతారు. కానీ ఈ పాస్టర్ గారు మాత్రం ఒడ్డునే ఉంటాడు. నేను చాలామందిని చూశాను. మా ఊర్లో కూడా మా పాస్టర్ గారు కూడా అలా, ఆయన తొట్టులో ఒక పెళ్లి బాప్తిసం ఎలా ఇచ్చాడంటే ఆ పెళ్లి చేసుకునే అమ్మాయిని మాత్రమే ఆ తొట్టులో పెట్టి తొట్టిన నీళ్ళు వచ్చి ఈయన ఒడ్డు నుండి ఆమెకు బాప్తిసం ఇచ్చి నీకు బాప్తిసం అయిపోయిందని అన్నాడు. కాబట్టి ఇది చెల్లదండి. ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలంటే ఇద్దరు బాప్తిసం ఇచ్చేటువంటి మరి పాస్టర్ గారు తీసుకునేటువంటి విశ్వాసం ఇద్దరు నీళ్ళలోకి దిగాలి. ఖచ్చితంగా నీళ్ళల్లో పూర్తిగా ముంచి తిరిగి మళ్ళా లేపాలి. అది యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుత్థానాలకు సాదృశ్యంగా ఉంటుంది. కొంతమంది ఏమో మరి జెండా కింద నుంచి నడిచిపోతే చాలు, లేకపోతే కొన్ని నీళ్ళు తీసుకొని చిలకరించి నెత్తి మీద ఇట్టు జల్లి నీకు బాప్తిసం అయిపోయింది. ఇది కాదండి. ఖచ్చితంగా లేఖనాలలో ఏ విధంగా యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందాడు, బాప్తిసం ఇచ్చే యోహాను ఏ విధంగా బాప్తిసం ఇచ్చాడు, ఫిలిప్పు గారు నపుంసకుడికి ఏ విధంగా బాప్తిసం ఇచ్చాడు, ఇవన్నిటిని మనం చదివినప్పుడు ఖచ్చితంగా వారిని మనము అపోస్తులను మనము మరి పోలి నడుచుకోవాలి తప్ప మన సొంత ఆలోచనలు మనం చేయకూడదు.